మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో చూద్దాము, ఏదన్నా రివ్యూ చెప్దామని ఓపెన్ చేస్తే ఒక 5 మినిట్స్కే నాకు చిరాకు వస్తుంది వీళ్ళు చేసేదాన్ని బట్టి. ఫస్ట్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో పెట్టారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ మ్యాడ్ ఫర్ చేశారు ఎందుకురా అనుకుంటే ఇప్పుడు చూస్తే తెలిసింది. ఎంతమంది సైకోలను పెట్టుకొని దాన్ని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చేయక ఇంకేం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో సైకో. ఇప్పుడు ఇద్దరు మాస్ మ్యాన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్కి మించి ఇప్పుడు నూకరాజు తయారయ్యాడు. 3 వీక్స్ బాగానే ఉన్నావు, ఇప్పుడు మారిపోయావు అంటున్నావు. ఆ అమ్మాయి అలాగే ఉంది, ఆ అమ్మాయి గేమ్ బాగానే ఆడుతున్నావు, నువ్వు మారిపోయావు, నువ్వు అరుస్తున్నావు, చీటికి మాటికి అరుస్తూనే ఉన్నావు. ఫస్ట్ వీక్ నుంచి అరుస్తూనే ఉన్నావు. అప్పుడు ఏదో తెలియ కట్ చేసి అంటున్నావు, ఆ తర్వాత వచ్చి సారీ చెప్తావు, అవన్నీ చేసుకొని వస్తున్నావు. ఇప్పుడు ఇంకా 3 వీక్స్ అయిపోయిందా ఇంకా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడు సారీ కూడా చెప్పడం లేదు. అంతే, నువ్వు మారిపోయావు. అప్పుడు అరుస్తూ ఉండేవాడివి, అప్పుడన్నా సారీ చెప్పేవాడివి, ఇప్పుడు సారీ చెప్పడం లేదు. ఆ అమ్మాయి వచ్చి ఎంత పద్ధతిగా వచ్చి అడుగుతుంది, మన ఇద్దరి మధ్య సారీ ఎందుకు, ఇవంతా ఎందుకు, మనం మాట్లాడుకుందామంటే నువ్వు వినాలి కదా. ఆ అమ్మాయి చెప్పేది విను. ఆ అమ్మాయి సరిగ్గానే ఉంది, గేమ్ బాగానే ఆడుతుంది, నువ్వు ఆడడం లేదంతే. నువ్వు ఆడకుండా ఆ అమ్మాయి పైన అరుస్తూనే ఉన్నావు ఎపిసోడ్ అంతానా. ఆ అమ్మాయికి బాధ అయినప్పుడు ఏడుస్తుంది, నువ్వు మాటకొస్తే అదే పనిగా అంటూ ఏదన్నా వచ్చి చెప్పడానికి వస్తే అరుస్తూ ఉంటే ఇంకా అమ్మాయికి బాధ కలగకుండా ఇంకేమవుతుంది. ఏడుస్తూ ఉంటే ఇంకా ఏదన్నా మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా పక్కకు వెళ్ళి ఏడు అంటే. ఆ అమ్మాయి 2 సార్లు వచ్చింది మాట్లాడడానికి ట్రై చేసింది, అప్పుడన్నా వినాలి కదా. అది అక్కడ ఆయన వచ్చేసి ఎందుకు ఏడుస్తోందంటే మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది డైలాగులు. ఇలాగే ఉంటే కష్టం బ్రో. ఎలాగో టాప్ పైకి వెళ్ళిపోయావు, చూద్దాం. ఇంకా ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఈయన పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఏదన్నా మాస్క్ మ్యాన్ సేమ్ మాస్క్ మ్యానే. అక్కడ మాస్క్ మ్యాన్ ఏదైతే చెప్తే చేయడం లేదు. ఇప్పుడు ఆయన కూడా మేము ఇక్కడే పొనుకుంటాం, మాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది. వాళ్ళు చెప్పారా అంటే లేదు లేదు మేము ఇక్కడే చేస్తాం, ఇదే చేస్తాం, ఏది చేయకూడదంటే అదే చేస్తాం. ఆమె వాళ్ళ వైఫ్ వచ్చేసి నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయంటే నాకు ఊపలేదు, ఊపేది లేదు. ఇంకెందుకు వచ్చావు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి? ఎంటర్టైన్ చేయడానికే కదా, ఏదన్నా ఆడడానికే కదా, ఏదన్నా చేయి. ఇంకా ఆమె ఒట్టుకేసి ఇంకోటి చెప్తుంది, నువ్వు ఎంటర్టైన్ చేయి, మనమే కప్పు కొడతాం. ఇలా ఉంటే ఖచ్చితంగా కప్పు కొడతారు. లాస్ట్లో ఇన్ని రోజులు అనుకున్న ఆ ఏదైతే ఓటింగ్ పెట్టారో అది మంచి పని అయింది. వీళ్ళందరినీ చూసి లాస్ట్లో మనం ఓట్ వేసేదే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పటికే వీళ్ళ గురించి మనకు ఒక ఐడియా వచ్చింది. ఇంకా లాస్ట్ ఆ 5 మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు బెస్ట్ అనిపిస్తారో మనకి వాళ్ళకి ఓటు వేసి మనం గెలిపించుకునేదే బెటర్. వీళ్ళందరినీ చూసి వాళ్ళే షో వాళ్ళు ఎవరినో ఉన్న విన్నర్ చేస్తే చండాలంగా ఉంటుంది. నిజంగా ఒక్కరు కూడా నాకు వీళ్ళు క్యూట్ కప్పులు రా అని అనిపించలేదు. ఏదో ఒక విధంగా చిరాకు తెప్పిస్తూనే ఉన్నారు వీళ్ళైతే. ఈరోజైతే నూకరాజు చాలా అంటే చాలా ఓవర్ చేశాడు. ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉన్న ఇతను